ఎన్టీఆర్ 30వ వర్ధంతి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మదనపల్లి జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు ఆదివారం సీనియర్ సినీ నటుడు మరియు రాజకీయ పండితులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నేడు 30వ వర్ధంతి సందర్భంగా టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు మరియు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగావాసి ప్రసాద్ బాబు స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళి అర్పించి రక్తదాన కార్యక్రమం చేపట్టి ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఘనంగా చేశారు. రాయచీట్లోనా శ్రీకాంత్ ఒక్క నిమిషం ఓకే వీడు 8 నెలలైనా వాడు ఎందుకు కన్సల్ట్ చేయడం లే, ఏ ఉద్దేశం చేయడం లే, దీనికి సమస్య చేయడం లే, మనం తెలుసుకోవాల్సిన మీరు అడ్డం వస్తే ఓకే ఓకేనా సైడ్
మన ప్రియతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో రాయచోటిలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అద్భుతంగా ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రక్తదానం చేశారు. నిజంగా భారతదేశంలో సంచలనాత్మకంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి పేద ప్రజలకు కూడు, గూడు, నీడ అనే ఆలోచనతో ముందుకొచ్చి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకుని ఈరోజు ప్రజలకు చేరవేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే ఏమి, ఇవ్వకుండా ఉండే హామీలు కూడా ప్రజలకు ఇచ్చి ఈ 18 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరిగెత్తించారు. రాబోయే 3.5 సంవత్సరంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ను దేశంలో మొదటి స్థానంలో నిలుపుతారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. రాబోయే కాలంలో ఇంకా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని. ఖచ్చితంగా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇన్ని వేల మంది కార్యకర్తలు, ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసడానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.